ఒరే రిక్షా, ఎర్ర సైన్యం, ఊరు మనదిరా, లాల్ సలాం, వేగు చుక్కలు ఇలా ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్ నారాయణమూర్తి. ఆయన సినిమా వస్తుందంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఓ పండుగే. ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూసేందుకు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు కట్టించుకుని మరీ థియేటర్లకి వచ్చేవాళ్లు. గ్రామీణ సాంప్రదాయాలు, సంస్కృతులు, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలనే తన సినిమాల ఇతివృత్తంగా తీసుకునే ఆర్ నారాయణమూర్తి పాటల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ పెట్టి పల్లె సాహిత్యాన్ని పరిమళింపజేసేవారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా, రచయితగా, పాటల రచయితగా ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ఆర్ నారాయణమూర్తి కొన్నాళ్లుగా సినిమాలు చేయటం లేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆర్ నారాయణమూర్తి హీరోగా వచ్చిన ఒరే రిక్షా మూవీ చిరంజీవి రిక్షా ఓడు సినిమాకి పోటీగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చిరు రిక్షా ఓడు ఫ్లాప్ మూవీగా మిగలగా ఒరే రిక్షా ఏకంగా 175 రోజులు ప్రదర్శితమై సంచలన విజయం అందుకుంది. 69 ఏళ్ల ఆర్ నారాయణమూర్తి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారు. అయితే ఆర్ నారాయణమూర్తి లైఫ్లో ఓ లవ్ స్టోరీ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు ఆర్ నారాయణమూర్తి. వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ఎంతగానో ప్రేమించింది. ఓ రోజు తన తల్లిదండ్రులను కలిసేందుకు ఇంటికి పిలిచింది. మొదటిసారి వాళ్ల ఇల్లు చూశాను. చాలా డబ్బున్న వాళ్లు. ఇల్లంతా తిరిగి చూశాను. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. నా జీవన విధానానికి వాళ్ల జీవన విధానానికి అసలు పొంతనలేదు. అంతే, దండం పెట్టి వచ్చేశాను. నాది ప్లాట్ఫామ్ జీవితం. ఆ అమ్మాయికి అలా కాదు. మంచి కుటుంబం ఉంది, మంచి ఆస్తి ఉంది. తనని నాతో తీసుకొచ్చి కష్టాలు పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే ఆమెకి విషయం అర్థమయ్యేలా చెప్పాను. మీ అమ్మా నాన్నలు చూసిన వాడిని చేసుకో. నేను మద్రాసు వెళ్లిపోతున్నా. మీరు మాట్లాడినా, ఉత్తరాలు రాసినా నేను జవాబు ఇవ్వను. మీరు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండండి అని వచ్చేశాను. ఆ అమ్మాయి చాలా ఏడ్చింది. నేను ఏడ్చాను. అయితే ఒక్కసారి గుడ్ బై చెప్పిన తర్వాత మళ్లీ మాట్లాడినా, చూసినా, ఉత్తరాలు రాసినా బాధపడటం తప్ప ఇంకేమీ ఉండదు. అలా బాధ పెట్టడం ఎందుకు? అందుకే ఆమెను మళ్లీ చూడను కూడా చూడలేదు. నేను నటుడిని కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. యాక్టింగ్ ని జీవనోపాధికి ఎంచుకుంటే సక్సెస్ కావటానికి ఓ టైం ఉండదు. కొందరికి సంవత్సరంలో సక్సెస్ రావచ్చు. ఇంకొందరికి 30 ఏళ్లు పట్టొచ్చు, 50 ఏళ్లు కూడా పట్టొచ్చు. అందుకే పెళ్లి చేసుకుని ఓ ఆడబిడ్డను కష్టపెట్టడం ఎందుకు అని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను అంటూ చెప్పుకొచ్చారు నటుడు ఆర్ నారాయణమూర్తి. చివరగా 2021లో రైతన్న అనే సినిమా రిలీజ్ చేసిన ఆర్ నారాయణమూర్తి ఆ తర్వాత యూనివర్సిటీ పేరుతో ఓ సినిమా మొదలుపెట్టారు. ఈ మూవీ ఇంకా థియేటర్లలోకి రాలేదు.